నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలు ధనికుల మధ్య అంతరాయాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అహోబిలంను లక్ష్మీ నరసింహస్వామి జన నక్షత్రమైన స్వాతి నక్షత్రం. వేద పండితులు విశేష పూజలు. నంద్యాల జిల్లా కేంద్రంలోని శిశుగృహలో కరువైన చిన్నారులకు రక్షణ. నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే పిల్లలకు దెబ్బలు తగులుతున్నాయని ఆరోపణలు. నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజులేని పోరాటాలు చేస్తాం. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు. ధూమపానం మానండి, ప్రతి శ్వాస విలువైనది. నంద్యాల ఉదయనంద హాస్పిటల్ డాక్టర్ సురేఖ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు. నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రాజియా సుల్తానా. రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా P4 విధానాన్ని అమలు చేస్తుందని, P4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పేదలు ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నంద్యాల పట్టణంలోని 15వ వార్డు గోపాల్ నగర్ లో అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ 15వ వార్డులో నివాసం ఉంటున్న 75 సంవత్సరాల ఒంటరి మహిళకు కలెక్టర్ 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తూ వారి ఇంటిని సందర్శించారు. తులసమ్మ కుటుంబ పేద పరిస్థితిని చూసి జిల్లా కలెక్టర్ చలించిపోయి ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తులసమ్మకు తెలిపారు. గతంలో చెంచుగూడెంలోని నెమలికుంటలో జిల్లా కలెక్టర్ 29 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. నేడు గోపాల్ నగర్ లోని తులసమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఈ 30 బంగారు కుటుంబాలకు జీవనోపాధి మరియు ఆరోగ్య విషయాలు, వారి పిల్లల చదువులు, ఇతర అవసరాలను అడిగి తెలుసుకుని వారికి వంట సామాన్యులు, దోమతెరలు, బెడ్షీట్లు అందజేసి బంగారు కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని, జిల్లాలోని మరింత మంది మార్గదర్శకులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజల్లో 1వ తారీఖు వచ్చిందంటే పండుగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ నుండి 4,000 పెంచి 1వ తారీఖునే ఇస్తున్నారు. కనుక ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఉదయం ఆలగడ్డ పట్టణం పరిధిలోని చింతకుంట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తున్నారని, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుందని, ఇలాంటి అభివృద్ధి పనులు చూడలేక వైసీపీ నాయకులు మాపై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారని, మేము ఆలగడ్డలో అభివృద్ధి చేయలేదు అంటున్నారుగా. మీరు వైసీపీ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి పనులు చేశారో చూపించండి. మేము మా ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాం. మీరు డిబేట్ కు సిద్ధమా అని నేను అడుగుతున్నా. మాజీ ఎమ్మెల్యే సొంత ఊరైన కూడా 1,40,00,000 రూపాయలతో నిన్న బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చింతకుంట్ల గ్రామ ముస్లిం సోదరుల కోసం కాంపౌండ్ వాల్ సీఎం చంద్రబాబుని అడిగి మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. కార్యక్రమంలో అబ్జర్వర్ పవన్ కుమార్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి, జాఫర్ రెడ్డి, చింతకుంట్ల శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ హుసేన్ బాషా, బివి నాగంజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వచ్చింది అంటే ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు, అదేవిధంగా
మరి అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పెన్షన్లు తప్పకుండా ఈరోజు మాకు ఇస్తారని ఒక నమ్మకము ప్రజలందరిలో కూడా వచ్చింది అంటే ఎక్కడ కూడా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా ఒక్క నెల కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రతి నెల కూడా 1వ తారీఖు పడంగానే పెన్షన్ తీసుకొని వాళ్ళ ఇళ్ళ కాడికి పోతున్నారు. ఈరోజు ప్రజలకు ఆ నమ్మకం కలిగించినామంటే ప్రజలకి ఆ నమ్మకం మా మీద కలిగిందంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం కళ్ళారా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలకి మా మీద నమ్మకం ఏర్పడింది. గతంలో పెన్షన్లు ఇస్తామని చెప్పి 200 నుంచి 2000కు పెన్షన్ పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ని 3000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎన్నికలు వస్తున్నాయి అనగా 3000 పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెక్స్ట్ నెలలోనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచినాడు. పెన్షన్ టైంకి పంచుతున్నారు. అధికారులకి టైంకి జీతాలు పడక ఎంతో మంది అధికారులు ఇబ్బందులు పడినారు. ఈ రోజు అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారంటే దానికి కారణము మా ప్రభుత్వం మమ్మల్ని చూసుకుంటుంది, మా ప్రభుత్వము టైంకి జీతాలు ఇచ్చి మా కుటుంబాలని ఆదుకుంటుందని ఒక నమ్మకంతోనే ఈరోజు అధికారులు కూడా కష్టపడి ఈరోజు పనులు చేస్తున్నారు. లేకపోతే గతంలో వాలంటీర్లు సిస్టమ్ పెట్టి ఇంటింటికి వచ్చి పెన్షన్ పంచుతామని చెప్పి వారం 10 రోజులు తీసుకున్న వాళ్ళు వాలంటీర్లు ఉన్నా కూడా, కానీ ఈ రోజు వాలంటీర్ల సిస్టమ్ లేకపోయినా కూడా అధికారులు 1వ తారీఖు లేదా 2వ తారీఖు పూర్తిగా పెన్షన్లు పంచుతున్నారంటే ఆ ఘనత కూడా ఈ రోజు అధికారులది. అదే విధంగా అధికారులను మోటివేట్ చేసి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు వైసీపీ నాయకులు వీళ్ళు చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళ పనులు మేము చేసి చూపిస్తున్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినాం. ఇప్పటికే దాదాపుగా ఆలగడ్డ పట్టణానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నాం. మొన్న నారాయణ గారు మంత్రి గారు వచ్చినారు. ఆయన రావడము 3 కోట్లు ఇచ్చినాడు. మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ చూసి పడకన్నలో ఇంకొక 30 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చినాడు. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా మంత్రులు వచ్చి ఈ విధంగా చూసి డబ్బులు ఇచ్చిపోయినారా? మీ మంత్రులు వచ్చి బూతులు మాట్లాడిపోయినారు, డబ్బులు ఇచ్చి పోలా. ఎప్పుడు ప్రజల్ని ఆదుకోలేదు. ప్రజలే సిగ్గుపడేలాగా వీళ్ళు మాట్లాడే కార్యక్రమాలు గతంలో మనం చూసినాం. ఈ రోజు మీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు, అక్రమాలు, నేరాలు, ఘోరాలు అన్ని కూడా బయట పెట్టి ఈరోజు మీలాగా బలవంతంగా రాత్రి ఈడ్చుకొని పోయి అరెస్టులు ఎవరు చేయట్లే. మీరు హైకోర్టుకు పోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాం. హైకోర్టు కూడా మిమ్మల్ని మీకు బెయిల్ ఇవ్వడం కూడా అనవసరం అని చెప్పి పక్కన పడేసింది. మీరు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు కూడా మీ బెయిల్ రిజెక్ట్ చేసింది. అప్పుడు మీ కొద్దీ మీరు వచ్చి సరెండర్ అవుతున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని బలవంతంగా అరెస్ట్ కూడా చేయట్లేదు. ఇది ఈ రోజు మీకున్న పరిస్థితి. సాక్షి వాళ్ళు ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లడానికి రాస్తున్నారే తప్ప ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు రాయట్లేదండి? లిక్కర్ స్కామ్ లో ఎంతమంది అరెస్ట్ అయినారు, వాళ్ళ గురించి ఎందుకు రాయట్లేదండి? ఆలగడ్డ పట్టణంలో ఇదే ఆలగడ్డలో ఏదైతే అరాచకాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయో మా మీద రాస్తున్నారో గతంలో సాక్షి నిద్రపోయిందా? ఇప్పుడు కూడా సాక్షి ప్రజా సమస్యల గురించి రాయట్లేదు. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్. ఒక పక్కన మేము పనులు చేస్తున్నాము, అది డైవర్ట్ చేయడానికి మా మీద నిందలేస్తున్నారు. నేను ఇదే వైసీపీ నాయకులకి మీకు ఒక ఛాలెంజ్ వదులుతున్నా. గత 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కాలంలో మీరెన్ని పనులు చేసినారు, 1 సంవత్సరం కాలంలో మేమెన్ని పనులు చేసాము, డిబేట్కి రావడానికి మీరు సిద్ధమా? సిద్ధం అని చెప్పి పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు పోస్టర్లు పెట్టడం కాదు. నిజంగా అంటే మీకు ఏ మాత్రమైనా ప్రజల మీద కొద్దిపాటైనా గౌరవం ఉంటే, ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, ప్రజా సమస్యలు తీరుతున్నాయా లేదా అని మీకు అవగాహన ఉంటే డిబేట్కి రండి. మేము ఎన్ని కార్యక్రమాలు చేశామో, ఏమేం పనులు చేశామో మీకు కంటికి కనిపించినట్టుగా ఈ రోజు మేము చూపిస్తున్నాం. అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు విశేష పూజలు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో సుదర్శన హోమం జరిగింది. అనంతరం రక్షా కంకణాలను భక్తులకు వితరణ చేశారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే నవ నరసింహ సన్నిధికి భక్తులు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. స్వాతి సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీనిధిం కరుణానిధిం
శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువ హోబిల క్షేత్రమే కాకుండా నవనారసింహ క్షేత్రంలో భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ ఫలం లభదే చిరాత్ తత్ఫలం లభదే సత్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పి ఎవరో ఒకరు ఈ స్వాతి పర్వదినంలో నవనారసింహ క్షేత్రానికి వెళ్ళి నవనరసింహస్వామి వారిని దర్శించడం చేసుకుంటే అత్యద్భుతమైన ఫలం లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తుంది కనుక ఈరోజు శ్రావణ మాస స్వాతి నక్షత్రం అత్యద్భుతమైన స్వాతి శుక్రవారం పర్వదినంలో ఈరోజు స్వాతి లభించింది కనుక భక్తులకి ఉదయం నుంచి స్వామివారిని నవనారసింహ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని వారి వారి కోరికలను ప్రార్థించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పింది పురాణం. అందువరకు స్వామివారిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకొని వారి వారి కోరికలను విన్నపించుకుంటే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్నుతే శ్రియాజ భద్రయాజుట్టః న్యస్తం భద్రం నమామ్యహం. నంద్యాల జిల్లా కేంద్రంలోని శిశు గృహంలో ఏం జరుగుతుంది? చిన్నారులకు రక్షణ కరువైందా అనే ప్రశ్నలు ఉన్నతమవుతున్నాయి. గత నెల 15వ తేదీన శిశు గృహంలో ఉంటున్న 5 నెలల శిశువుకు కాలు ఫ్రాక్చర్ అయింది. అయినా 2 రోజుల వరకు స్థానిక సిబ్బంది పట్టించుకోలేదు. అప్పటికే చిన్నారికి విరోచనాలు ఉన్నట్లు సమాచారం. 2 రోజుల నుండి ఏడుస్తూ ఉంటే ఏదో అనుకున్నారు, పట్టించుకోలేదు. తీరా ఎక్కువ ఏడ్చడం మొదలు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది చిన్నారికి అప్పటికే కాలు ఫ్రాక్చర్ అయిందని. ఆసుపత్రిలో వైద్యులు చిన్నారిని పరీక్షించి పీఓపీ కట్టుకట్టారు. ఇది సంగతి. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కేంద్రంలో పొన్నాపురం కాలనీలో గతంలో ఉన్న రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో శిశు గృహను నిర్వహిస్తున్నారు. ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ముక్కు పచ్చలారని 5 నెలల చిన్నారికి కాలు విరగడం అంటే ఆశ్చర్యం వేస్తుంది. నడవలేదు, ఆడుకోలేదు, కాలు ఎలా విరిగింది? ఎవరి నిర్లక్ష్యం, బాధ్యత ఎవరిది అంటే నాకు తెలియదు అంటూ అక్కడి సిబ్బంది నుండి సమాచారం వచ్చిందంటే శిశు గృహలో సిబ్బంది ఎంత బాగా విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. అంటే 5 మంది పిల్లలను 3 ఆయాలు చూస్తారు. మళ్ళీ వీళ్ళు పోతే మళ్ళీ డ్యూటీ తీస్తేనే మళ్ళీ నైట్ 3 ఎక్కుతారు. 5 మందిని చూస్తారు. 5 మంది పిల్లలకు 3 ఉన్నారా? 5 మందికి 5 మంది లేదమ్మా, అట్లా 4 ఉన్నారు. 4లో ఒక మానుకొని పోయిందంట, 3 ఉన్నారు. 5 మందిలో ఒక 4 ఉన్నారు. ఈ పాపకి ఎట్లా జరిగిందమ్మా? అది ఎవరు ఏం చెప్పలేకుండా కింద పడిందనే చెప్పరు. మా బెసికింద ఓకే, బెసికింది అనుకుందాం. ఎన్నేళ్ళ పాపమ్మ నడుస్తుందా, చూస్తుందా? ఆ పాప ఎంతవరకు నవ్వడము, కాళ్ళు ఎదలడము, చేతులు ఆడేయడం తప్ప ఏం చేస్తుంది? పరిగెత్తుతుంటే బెసికింది, కింద పడింది సార్, మెట్ల నుంచి పడింది అని చెప్పేసి అనుకుంటాం. అట్లా కాకుండా ఎందుకు బెసికింది సార్, ఏమో వాసింది సార్ అంటే ఏందమ్మా? ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలంగా? పాప నిర్లక్ష్యమా? మీ కాడికి రావడం దొరికి ఆమె దొరకడమే మృత్యుంజయరాలుగా దొరికింది. అటువంటి ఆమెకు ఇట్లా సేవ చేసినారమ్మా. మేము కాదనము, మేము కొట్టినాము, మీ పైన నిందేయడం లేదు. అయినటువంటి గాయం ఎటువంటిది, ఫ్రాక్చర్ ఎట్లా పట్టింది? ఇప్పుడు పిఓపి వేసేంత అంటే అది చిన్న విషయం కాదమ్మా. పిఓపి వేసినారు, 4 రోజులు అయింది హాస్పిటల్లో ఉండబట్టి. ఎవరికి తెలియదు. ఎంత నిర్లక్ష్యం అనుకోవాలి పిల్లల పట్ల. వాళ్ళు కనేసి వెళ్ళిపోయిన వాళ్ళది ఏమో చూసుకున్నటువంటి మీరు తల్లులాగా చూసుకుంటారు. మీరు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరు చూడాలా? మీరు బాధ్యత అంతా ఐసిడిఎస్ మొత్తం నిర్లక్ష్యంగానే ఉండేట్టున్నారు. దీనిలో పిల్లలను చూసుకునే దాంట్లో పర్యవేక్షణ లేదు, ఏం లేదు. వస్తున్నాం, పోతున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం, ఏదో పెడుతున్నాము. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం పెడుతున్నారో కూడా చెప్పలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదో చూస్తున్నాం పా అన్నట్టు. చూడండి అమ్మా, వాళ్ళని బాగా చూసుకుంటేనే కదా. నీతి తప్పనడం లేదు, మొత్తం ఐసిడిఎస్ నిర్లక్ష్యంగానే వహించడమే. నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్లతో కలిసి వాళ్ళు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు, రంగనాయకులు మాట్లాడుతూ జూలై 30, 31 తేదీల్లో డోన్లో జరిగిన మహాసభల్లో పలు తీర్మానాలు చేశామని వినిపించారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా
జిల్లా కార్యదర్శి గరంగనాయుడు సహాయ కార్యదర్శులతో పాటు 11 మందితో కార్యవర్గాన్ని 30 మందితో జిల్లా సమితిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సిద్ధేశ్వర అలుగు నిర్మాణం చేపట్టి తీగల వంతెనకి బదులు బ్రిడ్జి బ్యారేజ్ నిర్మించి రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని, పోతిరెడ్డిపాడు నుండి గోరుకల్లు రిజర్వాయర్ వరకు ఎస్ఆర్బీసీ వెంట స్లీవ్స్ ఏర్పాటు చేసి నంద్యాల జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. విధానాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలపై వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకి చేశారు, అమలు చేశారు, ఏ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ చర్చించబోతా ఉంది. మహాసభ సందర్భంగా 1000 మంది కళాకారులతో 100 కళారూపాలతో 100 జెండాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన నిర్వహించబోతా ఉంది. నంద్యాల జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున ఈ ప్రాంతం నుంచి కూడా ఈ జిల్లా నుంచి మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. ప్రత్యేకించి మీడియా పత్రికా మిత్రులందరూ కూడా జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే, రానున్నటువంటి కాలంలో సిపిఐ నంద్యాల జిల్లాలో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకి, భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి పోరాటాలకి మీ సంపూర్ణమైన సహకారం అందజేయాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గుండ్రేవుల నది నిర్మాణం చేపట్టాలి, సిద్ధేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి. చాలా దుర్మార్గం. ఈరోజు ఎంత ఘోరం అంటే, ఈరోజు నంద్యాల కూతవేటు దూరంలో ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ కి గండిబడి 2017 సంవత్సరం నుంచి కేవలం 5 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేదానికి ఈరోజు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేసే అవసరం ఉంది. కాబట్టి దాన్ని వెంటనే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి పూర్తిగా రైతులకి 1600 తంగెడంచ ఫోరం భూములు, వ్యవసాయ భూములు, విలువైనటువంటి భూముల్ని ఈరోజు ఆ భూములు సీడ్ హబ్గా తయారు చేసి అక్కడనే అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఈరోజు కేసీ కెనాల్ ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులకి నీళ్లు నింపితే మరింతగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో అనేక రోడ్డు కనెక్టివిటీ లేదు. కరోనా కారణంగా రద్దయినటువంటి ప్యాసింజర్ రైళ్ళని ఇవాళ అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పైన మెట్ట ప్రాంతాలకి హంద్రినివా కాలువ ద్వారా డోన్ నియోజకవర్గానికి చెరువులు నింపాలని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 2014 ప్రభుత్వంలో కొండారెడ్డి పురుష సాక్షిగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు డోన్ ని జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు అమలు కాలేదు. దానికోసం పోరాటం చేస్తాం. ఈ జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు చాలా ఉన్నాయి. భూములు వేలాది ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. ఆ భూములు కోల్పోయినటువంటి రైతు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలని, నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా నకిలీ రైతు విత్తనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ ప్రాంతాలకి నకిలీ విత్తనాలు నంద్యాల కేంద్రంగా పోతా ఉన్నాయి. వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాల కోసం ఇలాంటి అనేకమైన ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా జిల్లా కేంద్రం అయిపోయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా ఇంటి స్థలాల లబ్ధిదారులకి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయితే ఉంది, కానీ ఇక్కడ కూడా జీవులకి పరిమితమైనవి. అందుకోసమే తక్షణమే వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాట తీర్చకపోతే సిపిఐగా పేద ప్రజల పక్షాన ఉండి మరి నిరాహార దీక్ష చేసినా సరే వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి అదేవిధంగా ఈరోజు జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకి పీజీ సెంటర్ యూనివర్సిటీ కావాలని, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వాలని, ఫీజులు కావాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలని, మహిళలకి హత్యలను అరికట్టాలని, మహిళలపైన వేధింపులు ఆపాలని చెప్పేసి అనేక రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు ఈరోజు విలేతాండం చేస్తా ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ మహాసభల తీర్మానం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకి ప్రజానికాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి, అందుకు మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి డాక్టర్ సుస్మిత రేడియేషన్ ఆంకాలజీ,
డాక్టర్ సురేఖ రేడియేషన్ ఆంకాలజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధించినటువంటి సమస్యలు చాలా తక్కువ అవుతున్నాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ధూమపానం చేయకూడదు. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వలన, వంట చెరుకును ఉపయోగించి వంటలు చేస్తూ ఆ పొగను పీల్చుకోవడం వలన, ధూమపానం చేసే వారి ప్రక్కన ఉన్నా కూడా ప్యాసివ్ స్మోకింగ్ సెకండ్ హ్యాండ్ వలన కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎప్పుడు కూడా 4 దశలోనే బయటపడుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, వైసీపీ నాయకులకు అవన్నీ కనిపించడం లేదని, కావాలని మాపై బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని, ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడేవి చేయాలని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రుద్రవరం మండలం ఎర్రగడిదిన్నె మరియు రుద్రవరం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి నూతన బ్రిడ్జి భూమా పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎర్రగుడిదిన్న గ్రామం నుండి రుద్రవరం వెళ్లే రూటుకి నూతన బ్రిడ్జి కోసం 1,46,00,000 రూపాయలతో భూమి పూజ చేయడం జరిగిందని, ఎర్రగుడిదిన్న గ్రామం మాజీ వైసీపీ ఎమ్మెల్యే సొంత ఊరు అయినా అందరూ వైసీపీ వాళ్లే ఉన్నా కూడా ప్రజల కోసం మేము ఈ రోజు బ్రిడ్జి కట్టేస్తున్నాం. అదే మా సొంత ఊరు కొత్తపల్లిలో వైసీపీ ప్రభుత్వంలో యొక్క అభివృద్ధి కూడా జరగలేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేశారు. మాకు ప్రజలందరూ ఒకటేనని, వైసీపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళైనా అవసరం ఉందని, వస్తే ఖచ్చితంగా చేస్తామని, ఆలగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఈరోజు మా ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా స్థానికంగా మేమందరము ఏ విధంగా కృషి చేస్తున్నాము, అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఈరోజు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా ప్రజలకు అందజేయడానికి ఒక పక్కన మేము కృషి చేస్తున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము పోటాపడి పక్క నియోజకవర్గాలతో పోటాపడి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేలకు ఉన్న పనులు. కానీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళకు ఒకటే ఒక పని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం. వైసీపీ గవర్నమెంట్లో కేవలము టార్గెట్ చేసి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడైనా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చూసినామా? ముఖ్యంగా మన ప్రాంతంలో, ఆళ్లగడ్డ ప్రాంతంలో మనల్ని అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో మంది కుట్రలు పన్నారు. మనం గెలవకుండా చూడాలని చెప్పి చాలా మంది కలిసినారు. కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఓటేసే హక్కు, స్వేచ్ఛ మేము ఇవ్వబోతున్నాం. అటు కొత్తపల్లి కావచ్చు, ఎరుగుదిన్న కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు అధికారంలో ఉంటే అవతలోళ్ళకి పనులు కాకుండా జరగడము, అవతలోళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త సంస్కృతికి ఈరోజు మేము ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇదే, ఇప్పుడు ఎరుగుడిదిన్నెలో ఆర్ఎన్బికి సంబంధించిన 1,46,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జ్ టెండర్లు పూర్తయి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అదే విధంగా ఇదే ఎరుగుడిదిన్న ఈ ప్రాంతంలో ఇక్కడ వాటర్ అంతా నీళ్ళన్నీ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ అవ్వడంతో ఇబ్బంది పడుతున్నారని వీళ్ళ ఊరైన రాజాగారితో కూడా మాట్లాడి ఈ బ్రిడ్జ్ అవసరం ఉందా లేదా అనేది కనుక్కొని తప్పకుండా ఇది వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే కూడా దీనికి ఎక్కడ కూడా మేము అబ్జెక్షన్ పెట్టలేదు. గతంలో వీళ్ళు కూడా ఈ ప్రపోజల్ పెట్టినారు. గతంలో వైసీపీ నాయకులు కూడా వీళ్ళ సొంత ఊళ్ళో పనులు కావాలని చెప్పి పెట్టినారు, కానీ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము కేవలం 1 సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము. ఈ రోజు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా, వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి తేడా. ఇదే వాళ్ళ అధికారంలో ఉండింటే మా ఊరికి కానీ, మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఊరికి కానీ వాళ్ళు రోడ్డు వేసేవాళ్ళ, వాళ్ళు పనులు చేసేవాళ్ళ. కానీ ఈరోజు ఎరుగుడిదిన్న అనేది కంప్లీట్ గా వాళ్ళ సొంత ఊరు అయినా కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వెంటనే, ఎందుకంటే ఈ ప్రాంతంలో వెళ్లే వాళ్ళకి, రైతులకు కానీ
వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందాక అధికారులు కూడా చెప్పడం జరిగింది, నాయకులు కూడా చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే శాంక్షన్ చేయించడం తిరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మీకు ఉన్న పరువు కూడా పోతుంది కదా, మీకున్న మర్యాద కూడా పోతుంది కదా. అసలు సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ పనులు చేశారా లేదనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే దృష్టి వాళ్ళకి ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలా, వైసీపీ నాయకులు జైల్లో పడకుండా ఎట్లా చూసుకోవాలని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది సాక్షి కూడా. ఎందుకంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ లిక్కర్ స్కామ్ కింద ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు, అది కప్పిపుచ్చడానికి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లడానికి సాక్షి కంకణం కట్టుకుంది. ఈ రోజు సాక్షి ఎందుకు రాలేకపోతుంది, ఎందుకు వీళ్ళందరూ జైలుకు పోతున్నారు, ఒక్కొక్కరిని ఆధారాలతో సహా. మిథున్ రెడ్డి గారిని ఏమి ఆధారాలు లేకుండా రాత్రికి రాత్రి ఆయన ఈడ్చుకొని పోయి ఏమి అరెస్ట్ చేయలేదు కదా. హైకోర్టుకు పోయినాడు, బెయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు పోయినాడు, బెయిల్ ఇవ్వలేదు. ఆయన వచ్చి సరెండర్ అయినారు. ఎవరు బలవంతంగా ఆయన లాక్కొని పోయి అరెస్ట్ చేసింది కూడా లేదు. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉండేది అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఈ రోజు సింగపూర్ కి పోయినారు. లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతమందితో మాట్లాడినారండి, ఎంతమంది ఆయన కలవడానికి తెలుగు వాళ్ళు ఎంతమంది వచ్చినారు, ఎంతమంది. ఆఖరికి పెద్ద పెద్ద కంపెనీలో రోల్స్ రాయ్స్ అనే ఒక పెద్ద కంపెనీ, అక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పింది ఆమె, మీ వల్లనే ఈ రోజు రోల్స్ రాయ్స్ ఒక పెద్ద కార్ల కంపెనీలో నేను పనిచేయడానికి నాకు అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి ఆమె గొప్పగా చెప్పింది సింగపూర్ లో. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఆయన కలవడానికి సింగపూర్ కి పోయినారు. మేము పరిశ్రమలు మేము తీసుకొస్తామని చెప్పి గొప్పగా చెప్పడానికి చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు, లోకేష్ నన్ను కలుస్తున్నారు. మరి ఈ రోజు ఒక పక్కన రాష్ట్రం పరుగులు పెట్టించాలని మేము చూస్తుంటే రాష్ట్రాన్ని ఎప్పుడు వెనక్కి లాగాలా, ఎట్లా వీళ్ళ మీద బురద జల్లాలా, ఎట్లా వీళ్ళని కంట్రోల్ చేయాలా, తప్పుడు ప్రచారం ఎట్లా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. కానీ మీరు ఎంత మమ్మల్ని డైవర్ట్ చేయాలని చెప్పి చూసినా, మా మీద ఎంత బురద జల్లాలని చెప్పి చూసినా, మీరు ఏమి చేసినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము. మీరు రేపొద్దున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని వైసీపీ నాయకులు మా వల్ల కాలేదు తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించబడుతున్నాయి. కొత్త సీటింగ్ చైర్స్ 53 వేయించగా అదనంగా మరి 45 సీటింగ్ చైర్స్ వివిధ బస్టాండ్లలో వేయించనున్నాము. నంద్యాలలో 20 మరియు బనగానపల్లిలో 8 కొత్త ఫ్యాన్స్ బిగించబడినవి. 23 హైటెక్ బస్సులను పల్లె వెలుగు మార్చుటకు చర్యలు తీసుకోబడినవి. వీటిలో 12 బస్సులు పల్లె వెలుగుగా మార్చగా మిగిలినవి ప్రోగ్రెస్ లో ఉన్నవి. విద్యార్థి బస్సుల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు తిప్పుటకు చర్యలు తీసుకోబడ్డాయి. గత సంవత్సరం నుండి మన జిల్లాకు 36 సూపర్ లగ్జరీ 32 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చాయి. అన్ని పల్లె వెలుగు బస్సుల కండిషన్ చెక్ చేసి అవసరమైన మరమ్మతులు చేయబడ్డాయి. ఉచిత టికెట్ జారీ చేయి పద్ధతి గురించి కండక్టర్లకు మరియు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదలు ధనికుల మధ్య అంతరాయాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అహోబిలంను లక్ష్మీ నరసింహస్వామి జన నక్షత్రమైన స్వాతి నక్షత్రం. వేద పండితులు విశేష పూజలు. నంద్యాల జిల్లా కేంద్రంలోని శిశుగృహలో కరువైన చిన్నారులకు రక్షణ. నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే పిల్లలకు దెబ్బలు తగులుతున్నాయని ఆరోపణలు. నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజులేని పోరాటాలు చేస్తాం. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు.
మద్యపానం మానండి, ప్రతి శ్వాస విలువైనది. నంద్యాల ఉదయనంద హాస్పిటల్ డాక్టర్ సురేఖ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు. నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రాజియా సుల్తానా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.